మీరు సేవింగ్స్ చేస్తున్నారా, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్కి చాలామందికి డిఫరెన్స్ తెలియట్లేదు. సో అందుకని సేవింగ్స్ అంటే ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఉండి, అంటే ఎప్పుడైతే మన అకౌంట్లో ఉన్న డబ్బుని చూసుకొని మనం రిచ్ అని ఫీల్ అవుతాం. సో అలా చేసేవి సేవింగ్స్. అంటే ఏంటి, మీరు ఎప్పుడు కావాలంటే ఆ మనీని విత్డ్రా చేసుకోవచ్చు, అవి సేవింగ్స్. అదే గనక ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసరికి అంటే అది ఒక సీడ్ లాంటిది అనమాట. మనం భూమిలో వేసాము, అది గ్రో అవుతూ ఉంటుంది, ఆ మొక్క పెరిగి మనకి రిటర్న్స్ అనేది ఎక్కువ ఇస్తూ ఉంటుంది. అది ఇన్వెస్ట్మెంట్. అంటే అది ఫ్యూచర్లో మనల్ని రిచ్ చేస్తుంది. సేవింగ్స్ ఏమో మనల్ని ఇప్పుడు రిచ్ చేసినట్టు చూపిస్తాయి. అంటే మనం ఎప్పుడైతే మనం ఆ డబ్బును చూస్తూ ఉంటామో మనం రిచ్ అని ఫీల్ అవుతాం. అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే ఫ్యూచర్లో మిమ్మల్ని రిచ్ చేస్తాయి. సో మీ శాలరీలో మీ 20%లో 10% సేవింగ్స్ చేయాలి అండ్ 10% ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రమే మనం ఆ వెల్త్ అనేది క్రియేట్ చేయగలం. దిస్ ఈజ్ మాధవి, AI మనీ మేనేజ్మెంట్ కోచ్. For more details, contact me.